కాళన్న అనే కాళోజీ నారాయణరావు గారి ఇది నా గొడవ నుంచి కొన్ని ముచ్చట్లు. మేము తెలుగు వాళ్ళం, మాది తెలుగు భాష, మాది తెలుగు సాహిత్యం అని మాకు చాలా గొప్పగా ఉండేటిది. తెలంగాణ, రాయలసీమ రెండు కూడా కలిసి ఉంటేనే అది మొత్తం తెలుగు రాష్ట్రం అవుతుంది. మొదటి నుంచి తెలుగు భాషకు, సంస్కృతికి, సాహిత్యానికి ఈ మూడు ప్రాంతాల వాళ్ళు కలిసికట్టుగానే తోడ్పడినరు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక మాత్రమే మనం రాజకీయంగా ఒకటైనాం. ఈ మాట మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే తెలంగాణ వాళ్ళే కాదన్నట్టు ఒక వ్యవహారం ఉండేటిది కదా. ఎవరి దాకనో ఎందుకు, ముఖ్యమంత్రి అంజయ్య తెలుగు మీద ఎంత గల్లంతు లేచింది, ఎన్ని కార్టూన్లు వచ్చినాయి. అంజయ్య తెలుగు ఎంత చదువుకున్నారనేటిది తీసి పక్కన పెట్టు. అతని ఇంట్లో భార్య బిడ్డలతో కానీ బయట ఇరుగు పరుగులతో కానీ తెలుగులోనే మాట్లాడిండు కదా. అతని మాతృభాష తెలుగులో ఆరణాల కూలీగా కొన్ని వేల కూలీ సభల్లో మాట్లాడిండు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. ఆరణాల కూలీగా పనిచేసినప్పుడు ముఖ్యమంత్రి కాకూడదనా? కూలీల మాటలు తెలుగు భాష కాదనా? అందరిది తెలుగే, అందరం తెలుగోండ్లమే. ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ ప్రాంతం వాడైనా ఎవరైనా ఉండొచ్చు. ఎవరికైనా వాని ప్రాంతం యాస వానికి ఉంటుంది. నెల్లూరు వాడి ముఖ్యమంత్రి అయిండు అనుకో, వాడు ఏ యాసలో మాట్లాడతాడు? అట్లనే విశాఖపట్నం వాడైనా రాయలసీమ వాడైనా కూడా వీళ్ళందరి మాతృభాష తెలుగే, వీళ్ళందరు మాట్లాడేది తెలుగే. అయినప్పుడు అంజయ్య గారికి తెలుగు రాదు, కానీ తెలుగులో మాట్లాడడం ఆయనకి ఇష్టం, అందుకోసం ఆయన తెలుగులోనే మాట్లాడతాడు అని ఒక సభలో అధ్యక్షుడు సెలవిచ్చిండు. అప్పుడు అదేమిటి అట్లంటారు, అంజయ్య గారు మాట్లాడేది తెలుగే అని దాశరథి లేచి తప్పుపట్టేసరికి అందరూ ఆయన మీద విరుచుకుపడినరు. ఇది సరైంది కాదు అని నేను భావిస్తా. అయితే రావిశాస్త్రి విశాఖ భాషను తెలుగు కాదని మేము, నల్గొండ వాళ్ళది వేరే యాస కాబట్టి అది తెలుగు కాదని వరంగలోడు, వరంగల్ వాంది తెలుగు కాదని బెజవాడవాడు, బెజవాడ వాంది తెలుగు కాదని రాయలసీమ వాడు, ఇట్లా అనుకుంటూ పోతే మన మధ్యన సుహృద్భావం ఎట్లొస్తుంది? మనం అందరం తెలుగు వాళ్ళమని చెప్పే ఎమోషనల్ ఇంటిగ్రేషన్, ఆత్మీయత ఏముంటుంది? ఒకని భాష విషయంలో, యాస విషయంలో, తిండి విషయంలో ఎగతాళి చేస్తే అతని ఆత్మాభిమానం దెబ్బతింటుంది. దానికి వెలగట్టలేము. రాజీవ్ గాంధీ పార్లమెంటు సభ్యుడు, అంజయ్యనేమో రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన పట్టుకొని విమానాశ్రయంలో తూలనాడిండు. ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే. దీన్ని ఏమంటారు? ఇక్కడ అంజయ్య గారి మనసును వచ్చింది, ఆత్మాభిమానానికి హాని కలిగింది. ఈ గాయం తరతరాల వరకు ఉంటుంది. ఈ ఆత్మాభిమానం ఆధారంగానే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిండు, అందరూ జైకొట్టిండ్రు, గద్దెనెక్కిండు. ఇది మనందరికీ ఎరికే కదా. ఒక రకంగా చూస్తే వేషం కన్నా భాష రక్తమాంసాల్లో కలిసిపోయి ఉంటుంది. ఇది అందరికీ ఎరికే. గ్రాంధిక భాష పాత పుస్తకాల్లో ఒకటిది. ఆ పుస్తకాల్లోని ప్రతి మాటకు నిఘంటువులో అర్థం దొరుకుతుంది. ఆ భాషా నియమాలు, వ్యాకరణ సూత్రాలు, సందులు, మందులు, గొంతులు అన్నీ కంఠస్థం చేయాలి. కష్టపడి నేర్చుకోవాలి. కష్టం అందరికీ సమానమే. అట్లా నేర్చుకుందే ఆ భాష చెల్లపిళ్ళ వెంకటశాస్త్రికి రాదు, విశ్వనాథ సత్యనారాయణకు రాదు, బిరుదురాజు రామరాజుకు కూడా రాదు, ఎస్వి జోగారావుకు రాదు, రామకోటి శాస్త్రికి కూడా రాదు. వీళ్ళందరూ పట్టుబట్టి ఆ భాష నేర్చుకున్నారు. ఇదేమి రహస్యం కాదు. ఇందులో ఉండే కష్టం కానీ సౌలభ్యం కానీ వీళ్ళందరికీ సమానమే. కానీ రావిశాస్త్రి గారు రాసిన భాష ఏ పుస్తకాల్లోనూ ఉండదు. అది ఉత్తరాంధ్ర భాష. అక్కడి వాళ్ళు ప్రత్యేకించి కొన్ని వర్గాల వారు మాట్లాడుకునే భాష. చేపలు పట్టే వాళ్ళ భాష, సారా కాసే వాళ్ళ భాష, పోలీసుల భాష. గిడుగు రామ్మూర్తి, గురజాడప్పారావు ఎవరి వాడుక భాషలో వాళ్ళని రాసుకోమన్నారు. ఒకని వాడుక భాష మరొకని వాడుక భాష మీద రుద్దడానికి వాళ్ళు పూర్తి వ్యతిరేకులు. ఏ ప్రాంతం వారో ఆ ప్రాంతం వాడుక భాషలోనే రాయాలి. తెలంగాణ లోపట వెల్దుర్తి మాణిక్యాలరావు దయ్యాల పనగడ
అని ఒక అనువాదం చేసిండు. దీని మూలం టాల్స్టాయ్ ఫస్ట్ డిస్టిల్లర్ నాటకం. ఈ అనువాదంలో ఆయన మెదక్ మాండలికం వాడిండు. తెలంగాణ యాసలో రాయడం అదే మొదలు. సురమౌళి అంగుడుపొద్దు అని కొన్ని కథలు రాసిండు. ఇట్లా రాసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అప్పట్లో ఎక్కువ మంది లేరు. ఇప్పుడు మన విప్లవ రచయితల సంఘానికి చెందిన మన అల్లం రాజయ్యది ఆదిలాబాద్ మాండలికం. దానిలోనే కొలిమంటుకున్నది ఇలాంటి నవలలు కొన్ని రాసిండు. అప్పారావు గారి కన్యాశుల్కం వాడుక భాషే, వెల్దుర్తి మాణిక్యారావుది వాడుక భాషే, సురమౌళిది వాడుక భాషే, మన రావి శాస్త్రిది అల్లం రాజయ్యది వాడుక భాషే. ఎవని వాడుక భాషలో వాళ్ళు రాసిండ్రు. ఇవన్నీ వాడుక భాషలే. ఇప్పుడు మన విద్యాశాఖ వారు వాడుక భాషలో పాఠ్యపుస్తకాలు పెడతామన్నారు. అవి ఎవరి వాడుక భాషలో రాయిస్తారు? కృష్ణా గుంటూరు జిల్లాల వాడుక భాష అయితే వరంగల్ పౌరుడు ఎట్లా చదువుకుంటాడు? దీనివల్ల తరతరాల ప్రజకి ఎంతో ద్రోహం జరుగుతుంది. ఈ విషయంలో నేను ఎప్పటి నుంచో కొట్లాడుతున్నా. ఇవాళ పాఠ్యగ్రంథాలకు పరిమితమైన భాష రేపు ప్రభుత్వ కచేరీలకు, కోర్టులకు కూడా పాకుతుంది. ప్రామాణిక భాషనో శిష్టవ్యావహారిక భాష అనో పేర్లు పెట్టి ఒక గ్రాంధికాన్ని అందరి మీద రుద్దాలని ప్రయత్నము.